సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రత్యేకగా నిలుస్తోంది. 1813 నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమే బోనమని ఆలయ అర్చకులు తెలిపారు. ఇదే అంశంపై పూర్తి వివరాలను సికింద్రాబాద్ మహంకాళి దేవాలయ అర్చకులు వేణుమాధవ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. సో తెలంగాణలో బోనాల పండుగ అంటేనే ఒక ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన మనం చూస్తుంటాం. అయితే ఈరోజు మనము సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాం. బోనాల పండుగలో ముఖ్యంగా సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారు అంటే చాలా విశిష్టమైన ప్రత్యేకత అయితే ఉంటుంది. సో ఈరోజు ఆ సికింద్రాబాద్ బోనాల గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. అయ్యా నమస్తే. శివాంగనన్యాం విధకృభావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగధరాం నృగుండమాలా విభూషాం దీకిచర్మకరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారగదనాం లలజిక్వాం దిగంబరాం ఏగం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని శ్రీ మహాకాళ్యంగాయ నమః. అయ్యగారు, అయితే బోనాల పండుగ అంటే ఒక తెలంగాణలో ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది కదా. అందులో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని కూడా చాలా ప్రత్యేకమైనది కదా. అయితే ఈ యొక్క గుడి చరిత్ర ఏంటి సార్ చెప్పగలండి మీ మాటలు? బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ శ్రీ విద్యా పండితుడిగా ఈ అమ్మవారి ఆలయంలో 40 సంవత్సరాలుగా నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గోనాల ప్రాశస్త్యత, అమ్మవారు ఈ విషయానికి వస్తే ఎక్కడో కుట్టి గోనాలు ఇక్కడికి వచ్చింది కాదు. మొట్టమొదటిగా 1813 సంవత్సరంలో జగన్మాతని ఈ ప్రాంతీయులందరూ కూడా కుల మత జాతి భేదం లేకుండా డోలీ గేరర్లుగా ఉంటూ మిలిటరీ స్థావరంగా ఉన్నటువంటి ఈ స్థలంలో మసూచి, కలరా మొదలైనటువంటి రోగాలు ప్రబలి 100 మంది చచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఆ విధమైనటువంటి సమయంలో ఇక్కడ ప్రజలందరూ అమ్మవారిని ప్రార్థించారు. ఆనాడు వైద్య సదుపాయం లేనిటువంటి సమయంలో అమ్మవారు ఒక్కతే గతి అనేటువంటి భావనతో అమ్మవారిని ప్రార్థించడం, అమ్మవారు వారి మొరని ఆలించి అందరినీ చక్కటి ఆయురారోగ్యాలతో కాపాడిన దానికి గుర్తుగా కృతజ్ఞతగా జగన్మాత అయినటువంటి ఈ మహాకాళి అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి 1813 సంవత్సరంలో సురుటి అక్కయ్య గారు, ఆయన మిత్రులు, భాగస్థులు అందరూ కూడా దేదీప్యమానంగా ఇక్కడ ఉన్నటువంటి వేక చెట్టు క్రింద ప్రతిష్ఠింప చేయడం, తర్వాత కొంతకాలానికి చక్కటి ఆలయాన్ని కట్టి అందులో స్థాపన చేయడం. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడి వరకు అన్ని కులాల వాళ్ళు అమ్మవారిని స్వయంగా అర్చించి పూజేసుకున్నటువంటి దేవాలయంలో బ్రాహ్మణులను కొట్టడం, ఓరుగంటి వారు, చిగురుకాటి వారు, వెంకట్రామయ్య గారు వీళ్ళందరూ కూడా చక్కటి ఉపాసనాపరులుగా ఉంటూ ఈ ప్రాంతంలో 60-70 మంది బ్రాహ్మణులతో జగదంగా పరిషత్ అని ఉండేది. దానికి అడ్వైజర్గా మా తాతగారు జయకృష్ణయ్య గారు ఉండడం, ఇక్కడ ఈ యొక్క మహాకాళి అమ్మవారు ఎంత ప్రాశస్త్యత కలిగినటువంటి దేవత అనేది వాళ్ళు తెలుసుకొని మంత్రశాస్త్రానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ దేవాలయం అన్నంత గొప్పగా తీర్చిదిద్దడం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణేతరులందరూ కూడా ఇక్కడ చేసేవాళ్ళు సాగర విధానంలో. ఈ విధంగా ఎంతో పేరెన్నికగన్నటువంటి ఈ ఆలయంలో చక్కటి విశేషం ఏంటంటే దీన్ని ఈ మిలిటరీ వాళ్ళందరూ ఉండడం వల్ల, మిలిటరీ స్థావరంగా ఉన్నందువల్ల దీన్ని లష్కరుగా పిలిచేవాళ్ళు. అయ్యగారి మాటలో మీరు చూస్తారు కదా, ఎంత చక్కగా ఈ యొక్క మహంకాళి గారి యొక్క బోనాల గురించి అయితే వారు చెప్పారు. అయితే ఏదైతే లష్కర్ బోనాలు కూడా ఉన్నాయో అవి కూడా ఇక్కడే ప్రారంభమని చెప్తారు. ఈ యొక్క గుడి చరిత్ర ఇప్పుడు కాదు, 1813 నుంచి ఈ చరిత్ర ఉందని. మరియు బోనం అంటే ఏంటంటే అమ్మవారికి సమర్పించుకునే ప్రసాదం అని
వారు చెప్తున్నారు. అయితే అమ్మవారికి బోనం సమర్పించుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని, తర్వాత ఈ బోనాల యొక్క విశేషత ఏంటంటే ఎటువంటి అపాయాలు రాకుండా, రోగాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు అమ్మవారు అండగా అనే విధంగా అయితే బోనాలు సమర్పించుకుంటారని వారు చెప్తున్నారు. అయితే ఈ 15 రోజుల పాటు ఉండే ఈ ఆషాఢ మాసంలో ఏదైతే బోనాల పండుగ వస్తుందో, ఈ 15 రోజుల తర్వాత వచ్చే 16వ రోజు రంగం, తర్వాత బలి, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారు అయితే వారి అత్తగారింటికి వెళ్తున్నట్టుగా వారి మాటల్లో చెప్పారు. అయితే ఈ బోనాలు అనేది తెలంగాణలో చాలా విశిష్టకరమైన పండుగ. అందులో ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు అనేది కూడా చాలా ప్రత్యేకమైన అమ్మవారుగా మనం తెలుసుకుంటాం. చాలామంది కొన్ని వేల మంది భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటూ వారి బోనాలను అయితే సమర్పించుకుంటారు. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ.